కిందటి భాగంలో రవలి శేఖర్తో మాట్లాడటం అత్తగారు ఫోన్లో వింటుంది. దాన్ని విని అత్తగారు తన మనస్సులో, నేను గమనిస్తూనే ఉన్నా, ఫోన్లో ఎవరితోనో రోజు గుసగుసలాడుతుంది. ఇది మా కళ్ళు గప్పుతుంది. భర్త చనిపోయిన తరువాత ఎవరినైనా ప్రేమిస్తుందా? ఈ విషయం గురించి గట్టిగా నిలదీయాలి అని అనుకుంది. ఇంతలో పరమేశ్వరం శకుంతల దగ్గరికొచ్చి, ఏంటి ఇక్కడ నిలబడేదో చేస్తున్నావు? ఏవండి, అది మనల్ని మోసం చేయడానికి చూస్తున్నట్టుంది. ఎవరితోనో రోజు ఫోన్లో మాట్లాడుతుంది. ఇలా నేను గమనించటం ఇది 3వ సారి. ఆ మాటలు విన్న పరమేశ్వరం కొంచెం ఆలోచిస్తున్నాడు. ఏంటలా ఆలోచిస్తున్నారు? దాన్ని బయటకి ఇడ్చి నిజమేంటో కక్కిద్దాం. ప్రతిదానికి ఆలోచన లేకుండా ప్రవర్తించకూడదు. ఇంకొంచెం బలమైన సాక్ష్యాధారాలున్నప్పుడు నిలదీయొచ్చు. లేదంటే ఆ సురేష్ గాడి చేతిలో మన పనైపోతుంది. ఆమె కూడా సరి అని ఒప్పుకుంది. ఇక ఆ రోజు నుండి వాళ్ళామె మీద నిఘా పెట్టారు. తనెక్కడికెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుందని పరమేశ్వరం కూడా అన్నీ గమనిస్తున్నాడు. ఒకరోజు రవళి శేఖర్తో మాట్లాడుతూ ఉంది. ఏవండి, ఎంతకాలం ఇలా చెప్పండి? మావయ్య గారైతే పూర్తిగా మారినట్టే ఉన్నారు. ఇక మీ అమ్మగారొక్కరే మారాలి. దానికోసమే కదా నేనెదురు చూస్తుంది. అమ్మ మనసు కూడా మారిన తరువాత మనిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని ఇద్దరూ ఇష్టపూర్వకంగా, ఖచ్చితంగా మనిద్దరం పెళ్లి చేసుకుంటాం, అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, మళ్ళీ పెళ్లి అని మాట్లాడుతుండగా పరమేశ్వరం అక్కడికొచ్చాడు. ఖచ్చితంగా మీ పెళ్లి జరుగుతుంది. నేనే దగ్గరుండి చేస్తాను. ఎవరో చెప్పమ్మా. మీ అత్తగారితో మాట్లాడి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను. ఆస్తిలో కొంత భాగం నీ పేరున రాస్తాం. నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి. అప్పుడు రవళి కంగారు పడుతూ ఉండగా ఫోన్లో ఉన్న శేఖర్, అవన్నీ నాన్నతో ఏం మాట్లాడకుండా నేనెక్కడున్నానో చెప్తాను, అక్కడికి తీసుకురా. అమ్మకి మాత్రం విషయం తెలియకూడదు. అందుకు రవళి సరే అని అతను చెప్పింది విని ఫోన్ పెట్టేసి మావయ్య గారితో, మావయ్య, మీరు నన్ను నమ్మితే ఎక్కడికి ఏంటి అని అడగకుండా నాతో పాటు రాగలరా? పరమేశ్వరం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తప్పకుండా అమ్మా అని ఇద్దరూ కలిసి శకుంతలకి తెలియకుండా బయటికెళ్తారు. వాళ్ళిద్దరూ కారులో వెళ్లటం శకుంతల చూసింది. ఈ సమయంలో వీళ్ళిద్దరూ ఎక్కడికెళ్తున్నారు? సర్లే, వచ్చిన తర్వాత చెప్తాడుగా. ఇలా ఉండగా కారు సరాసరి ఒక హోటల్ దగ్గర ఆగింది. వాళ్ళిద్దరూ లోపలికెళ్లారు. లోపల ఒక గదిలోకి వెళ్లిన వెంటనే పరమేశ్వరం అక్కడున్న శేఖర్ని చూసి ఆశ్చర్యపోయాడు. కంటతడి పెట్టుకుంటూ, ఒరేయ్ ఒరేయ్ శేఖర్, బతికున్నవారా నువ్వు? ఏంట్రా ఇదంతా? అంటూ అతన్ని కౌగిలించుకున్నాడు. తండ్రి కొడుకులిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. దాన్ని చూసి రవళి కూడా బాధపడింది. తర్వాత శేఖర్ జరిగిన విషయమంతా తండ్రికి చెప్పాడు. దాన్ని విన్న తండ్రి, నిజంగానే నేను చాలా మారిపోయాను. నాలో మార్పు వచ్చింది. కోడలి మంచితనమే నాలో మార్పు తీసుకొచ్చిందిరా. మీ అమ్మ కూడా మారితే అంతే చాలు. ఇక ఆ మార్పు ఎలా తీసుకురావాలనేది ఆలోచించాలి. నేను అదే ఆలోచిస్తున్నాను నాన్న, కానీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. ఇప్పుడు నీ భార్య నీతో మాట్లాడుతున్న విషయం మీ అమ్మ తప్పుగా ఆలోచిస్తుంది. ఎందుకంటే నువ్వు బతికున్నావని ఆమెకి తెలియదు కదా. అవునా? అలా అయితే ఈ కథకి తొందరగా ముగింపు తీసుకురావాలి అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు పరమేశ్వరం, నాకొక మంచి ఆలోచన వచ్చింది. మీ అమ్మ బాధంతా ఏంటి? కోడలు ఇంట్లో ఉండకూడదు, ఆస్తి పోకూడదు, ఇదే కదా తన ఆలోచన. ఇప్పుడు ఆమెకు విరుద్ధంగా వెళ్తే తన మనసు మారుతుంది. ఏ విధంగా? ఎలా అంటే, రవళి, మీ అత్తయ్య నిన్ను వేధించినప్పుడు వెంటనే నువ్వు పెద్ద గొడవ చెయ్యి. మీ అక్క బావకి ఫోన్ చేసి ఇక్కడ నన్ను మా అత్త వేధిస్తుంది అని చెప్పు. ఈలోపే నేను వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తాను. వాళ్ళు కూడా దానికి సరే అంటారు. సురేష్కి ఫోన్ చేసి విషయమంతా చెప్తారు. వాళ్ళనుకున్న దాని గురించి వివరిస్తారు. తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికెళ్లిన తరువాత శకుంతల, యావండి, ఎక్కడికెళ్లారిద్దరూ కలిసి? నాకేం చెప్పకుండా దీన్ని తీసుకుని కారులో వెళ్లాల్సిన అవసరమేముంది? అసలే ఇది ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే మీరేమో దాన్ని తీసుకుని బయట తిరుగుతున్నారు. అసలేం జరుగుతుంది ఇంట్లో? శకుంతల, చిన్న పని మీద వెళ్ళాం. సమయం వచ్చినప్పుడు నీకు చెప్తానులే. అన్నింటికీ అనుమానం పెంచుకోకు.
పరమేశ్వరం మాటలు వినకుండా శకుంతల రవళి వైపు కోపంగా చూస్తుంది. పరమేశ్వరం లోపలికి వెళ్ళగానే శకుంతల రవళిని గట్టిగా నిలదీస్తుంది. నువ్వు నా మొగుడినే బుట్టలో వేసుకున్నావా? ఆయనతో కలిసి బయట తిరుగుతూ నన్నే పిచ్చిదాన్ని చేస్తున్నావా? అసలెవడాడు? నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నోడెవడు? నా కొడుకు పోయి ఏడాది కాలేదు, అప్పుడే మరో మొగుడు కావాలా నీకు? రవళి కోపంగా నటిస్తూ, అత్తయ్యగారు మర్యాదగా మాట్లాడండి. తండ్రిలాంటి మావయ్య గారిని నన్ను తప్పుగా చూసినప్పుడు నీ మర్యాద ఎప్పుడో పోయింది. మీరు పదే పదే నన్ను నిందిస్తుంటే నేను భరించాలా? అసలు నేను ఫోన్లో మాట్లాడుతుంది మీరు చూశారా? లేనిపోని నిందలు వేస్తే అస్సలు బాగోదు చెప్తున్నా. కోపం తెప్పిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం నీకు? కోపమొస్తే ఏం చేస్తావే చెయ్యి. ఈరోజు నిన్ను కొట్టి మరీ ఇంట్లో నుండి బయటికి పంపిస్తాను అని శకుంతల రవళి చెంప మీద గట్టిగా కొట్టింది. రవళికి అదే అదును అనిపించి వెంటనే పెద్దగా ఏడవటం మొదలెట్టింది. గొడవ పెద్దది చేసింది. ఇక చాలత్తయ్యా, నన్ను కొట్టడమే కాకుండా నా క్యారెక్టర్ని అనుమానిస్తారా? నేనిప్పుడే మా అక్కకి బావకి ఫోన్ చేస్తాను. నన్నిక్కడ ఎలా వేధిస్తున్నారో వాళ్లే చూస్తారు. అప్పుడు మీ మీద గృహహింస చట్టం కింద కేసు పెడతాం అని చెప్తూనే రవళి వెంటనే రాధికకి సురేష్కి ఫోన్ చేసింది. పరమేశ్వరం ముందుగానే చెప్పి ఉండడంతో వాళ్లు వెంటనే కారేసుకుని అక్కడికి చేరుకున్నారు. సురేష్, రాధిక కోపంగా ఇంట్లోకొచ్చారు. ఏంటత్తయ్య గారు ఇది? మా చెల్లిని కొడతారా? ఆమె ఇంట్లో ఉండటం మీకిష్టం లేకపోతే మర్యాదగా చెప్పాలి గాని ఇలా మనుషుల మీద పడి కొట్టటమేంటి? మొన్నటిదాకా ప్రేమ నటించారా? అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు? అని చాలా మాటలంది. శకుంతల గారు, మీరు హద్దులు దాటుతున్నారు. బయటకి పో అని ఆమెని కొట్టి పంపించాలని చూస్తున్నారంట. రవళి ఈ ఇంటి కోడలు. ఆమెకి కూడా ఈ ఆస్తిలో సమాన హక్కుంది. మీరు తనని వేధించటం చట్టరీత్యా నేరం. ఓహో, అందరూ కలిసి నా మీదకొస్తున్నారా? ఏవండి, ఇక్కడింత జరుగుతుంటే మీరు లోపలేం చేస్తున్నారు? బయటికి రండి అని గట్టిగా పిలిచింది. పరమేశ్వరం అక్కడికొచ్చాడు. శకుంతల జరిగిన విషయం చెప్తూనే, చూసారా మీ కోడలు ఎలా అందరినీ పిలిచిందో? ఇది అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా ఇప్పుడు మనల్నే బెదిరిస్తుంది. దీనికి బుద్ధి చెప్పి బయటికి గెంటాల్సిందే. పరమేశ్వరం శకుంతలతో, శకుంతల, ఆవేశపడకు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు. వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. నాకేం భయం లేదు. ఈ ఇంట్లో నుండి దీన్ని గెంటేయటం ఖాయం. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. వాళ్ళేమైనా చేసుకునివ్వండి అని అంటూ ఉండగానే అప్పుడే బయట ఒక కారొచ్చాగింది. కోటు వేసుకున్న ఒక వ్యక్తి చేతిలో కొన్ని ఫైల్స్ పట్టుకుని లోపలికొచ్చాడు. అతన్ని చూసి శకుంతల ఆశ్చర్యపోయింది. అతనెవరో కాదు, లాయర్. నమస్కారం అండి. నా పేరు ప్రసాద్. నేను ఫ్యామిలీ కోచ్ లాయర్ని. ఇక్కడ జరుగుతున్న గొడవ గురించి నాకు సురేష్ చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఆస్తిని ఎలా పంచాలనుకుంటున్నారు? మీ కోడలికి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? ఆ మాట వినగానే కంగారు పడిపోయింది శకుంతల. తనకేం చెయ్యాలో అర్థం కాలేదు. లాయర్ గారు, ఈ ఆస్తిలో నా కోడలికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను. వీళ్ళిచ్చిందంతా తప్పుడు సమాచారం. దయచేసి బయలుదేరండి అని అనడంతో సురేష్, అత్తయ్య గారు, ఆయన్ని పంపిస్తే ఎలా చెప్పండి? ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే పోలీసులు ఇక్కడికి వస్తారు. అప్పుడు ఇంకా పెద్ద గొడవ అవుతుంది. గృహహింస చట్టం కింద మిమ్మల్ని జైల్లో పడేస్తారు. ఇక అప్పుడు ఆస్తి మొత్తం మాకే సొంతం. మొత్తం ఆస్తి పోగొట్టుకుంటారా, లేదా మీ కోడలికి ఎంతో కొంత రాసిస్తారా? ఆలోచించుకోండి. ఇంతలో పరమేశ్వరం, బాబు, ఇప్పటికిప్పుడు ఆస్తి పంపకాలంటే కష్టం కదా. కొంచెం సమయం ఇవ్వండి బాబు, ఆలోచించుకుంటాం. సరే అయితే ఆలోచించుకొని చెప్పండి. మీరు ఆలోచించుకున్నన్ని రోజులు మేమిక్కడే ఉంటాం. అదేం కుదరదు. మీరిక్కడెలా ఉంటారు? నేనుండనివ్వను. అయితే ఆస్తి పంపకాలు చెయ్యండి. మా పాటికి మేమిక్కడి నుండి వెళ్ళిపోతాం అని అనడంతో శకుంతల ఏమీ మాట్లాడదు. శకుంతల, నువ్వు మాట్లాడకుండా ఉండు. ఏదో ఒక రకంగా మనం పంపిద్దాంలే గాని నువ్వేం మాట్లాడుకో అని సర్ది చెప్పాడు. ఆమె కోపంగా లోపలికెళ్ళిపోయింది. పరమేశ్వరం చిన్నగా నవ్వుతాడు. తర్వాత శకుంతలకు వినపడేలా, బాబు, మీరిక్కడే ఉండండి. శకుంతల ఆలోచించుకొని చెప్తుంది. అందుకు వాళ్ళు కూడా సరేనన్నారు. సురేష్ లాయర్తో, ఒరేయ్ ప్రసాద్, నిజమైన లాయర్ లాగా భలే గట్టిగా మాట్లాడావురా. నువ్వు చేసిన మేలు మేం మర్చిపోలేం.
మళ్ళీ ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా పిలుస్తాము. అందాక ఈ డబ్బు ఉంచుకో. చిచి, డబ్బు కోసం చేయలేదురా. ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టడానికి ఇలా వేషం కట్టానంతే. కానీ డబ్బు పేరు పెట్టి మన స్నేహాన్ని తప్పుదో పట్టించుకో. ఆ మాటకి సురేష్ చాలా సంతోషించాడు. ఇక తరువాత ప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు సాయంత్రం అత్తయ్య వంటగదిలో ఉన్నప్పుడు రాధిక అక్కడికొచ్చి, అయ్యో అత్తయ్య గారు, ఈ వయసులో మీకెందుకు శ్రమ? మా చెల్లి రవళికి మీరు అన్యాయం చేస్తున్నారని తెలిసిన దగ్గర నుండి మాకు ముద్ద దిగట్లేదు. అందుకే ఈరోజు చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ నేనే వండుతాను. మావయ్య గారికి చెప్పాను, వెళ్ళి తీసుకొస్తానన్నారు. ఇంతలో పరమేశ్వరం అక్కడికొచ్చాడు. అమ్మా రాధిక, నువ్వు అడిగినట్టే బిర్యానీకి కావలసిన అన్నీ తీసుకొచ్చాను. మటన్ రేటు బాగా ఎక్కువగా ఉందమ్మా, అందుకే 2 కేజీలే తెచ్చాను. ఆ మాటలు విని శకుంతల కోపంగా అతని వైపు చూసింది. మరేం పర్వాలేదులే మావయ్య, ఉన్నదంతోనే సర్దుకుందాంలేండి అని వంట చేయటం మొదలెట్టింది. ఆమె వంట చేస్తూ వంటిల్లంతా చిందరవందర చేసేసింది. ఇదిలా ఉండగా సురేష్ సోఫాలో కూర్చొని పెద్ద పెద్దగా పాటలు పాడుతున్నాడు. ఆ పాటలు విని శకుంతలకి బీపీ ఆకాశానికి వెళ్ళింది. ఏంటండి ఈ గోల? మీరేమో ఏమీ అనరు, వీళ్ళేమో ఇల్లు పీకి పందిరేస్తున్నారు. వాళ్ళు గెస్టులు శకుంతల, నువ్వు పెద్దగా అరవకు. వాళ్ళు వింటే మళ్ళీ లాయర్ని పిలుస్తామంటారు. కాస్త భరించు, ఏదో విధంగా వీళ్ళని బయటకు పంపిద్దాంలే అని చెప్పి లోపలికెళ్ళిపోయాడు. వీళ్ళని ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. నేను రవళితో కొత్త నాటకం మొదలెడతాను అనుకొని రవళి దగ్గరికెళ్ళి, ఇదిగో రవళి, నేను నీకు ఖచ్చితంగా ఆస్తి రాసిస్తాను. పోయేటప్పుడు నేనేమైనా తీసుకెళ్తానా చెప్పు? పొద్దున్నే ఏదో కోపంలో అలా అరిచాన్లే. ఇదంతా నీదే కదా, మళ్ళీ ప్రత్యేకంగా రాయటం ఎందుకు చెప్పు? నువ్వు మీ అక్కా బావలకి ఏదో రకంగా సర్ది చెప్పి ఇక్కడి నుండి పంపించు. పొద్దునన్న మాటలేం మనసులో పెట్టుకోకు. నా మాట విని వాళ్ళని పంపించమ్మా. అయ్యో అత్తయ్య గారు, వాళ్ళు చాలా మొండికట్టాలు. నేను చెప్తే అస్సలు వినరు. ఒక పని చెయ్యండి, ఆస్తి ఎలాగో నాకే అంటున్నారు కదా, ఆస్తి మొత్తం నాకే రాసెయ్యండి. అప్పుడు వాళ్ళిక్కడి నుండి వెళ్ళిపోతారు అని అనడంతో శకుంతలకి మరింత కోపం వచ్చింది. అప్పుడే సురేష్ కావాలని ఒక ఖాళీ బాండ్ పేపర్ తీసుకొచ్చి, నేను మీ మాటలన్నీ విన్నాను. ఇదిగో ఈ కాగితాల మీద సంతకం చెయ్యండి. ఈ ఆస్తులు మొత్తం రవళి పేరు మీద రాసేయండి. ఈ క్షణమే మేమిల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఆ మాట వినగానే శకుంతలమ్మ కోపంతో ఊగిపోయింది. ఒరేయ్, నా కొడుకు ఆస్తిని మీరందరూ కలిసి కాజేయాలని చూస్తున్నారు కదా, నేనలా జరగనివ్వను. నేను చచ్చినా సంతకం పెట్టను. మీ మీదే రివర్స్లో కేసు పెట్టి మీ అందరినీ జైలుకు పంపిస్తాను అని గట్టిగా అరుస్తుంది. అలా అరుస్తూనే ఒక్కసారిగా ఆమె కళ్ళు తిరిగాయి. చేతులు వనకటం మొదలైంది. ఏవండి, నా కాలు, నా చెయ్యి ఏదో అవుతుందండి అని అంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అందరూ కంగారుగా ఆమె దగ్గరికెళ్లారు. వెంటనే డాక్టర్ని పిలిచారు. డాక్టర్ ఆమెకి ఇంజెక్షన్ చేశాడు. తీవ్రమైన మానసిక ఆందోళన, కోపం వల్ల ఆమెకి పక్షవాతం వచ్చింది. ఆమె శరీరం ఎడమ భాగం పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు ఆమె ఎవరితోనూ మాట్లాడలేదు, కదల్లేదు కూడా. సమయానికొచ్చి ఇంజెక్షన్ ఇచ్చాను కాబట్టి ఒక వారం రోజుల్లో మళ్ళీ మామూలుగా అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని మందులు రాసిచ్చాడు. సురేష్ మందులు తీసుకురావడానికి వెళ్ళాడు. పరమేశ్వరం మనసులో, మార్పు కోసం చేసిన ప్రయత్నం ఇంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని అస్సలు ఊహించలేదు అని చాలా బాధపడ్డాడు. రవళి జరిగిన విషయమంతా శేఖర్కి ఫోన్ చేసి చెప్పింది. ఆ మాటలు విని అతను బాధపడ్డాడు. ధైర్యం చెప్పి అమ్మని బాగా చూసుకోమన్నాడు. పక్షవాతంతో పడి ఉన్న అత్తగారిని రవళి ఎలా చూసుకుంటుంది? శేఖర్ తన తల్లి ముందుకు ఎప్పుడొస్తాడు? ఇప్పటికైనా శకుంతల మనసు మారుతుందా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం.